నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్ గ్యారంటీ అని అభిమానులు నమ్ముతారు. సింహ, లెజెండ్, అఖండ ఇలా వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీనితో అఖండ 2 పై ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇది అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్. దీనితో ఈ చిత్రంపై నందమూరి అభిమానులు, ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బజరంగి భాయ్జాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో నటించింది. తమన్ సంగీతం అందించారు. 14 రీల్స్ పల్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం నిర్మాతల ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది. సమస్యలన్నీ దాటుకుని ఈ చిత్రం నేడు డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోలతో అఖండ 2 హంగామా మొదలైంది. మరి అఖండ 2 చిత్రం అభిమానుల అంచనాలని అందుకుందా? బాలయ్య తాండవం ప్రేక్షకులను మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, అఖండ మొదటి భాగం ఎక్కడైతే ఆగిపోయిందో రెండో భాగం అక్కడి నుంచే మొదలు పెట్టారు. ఆ ముగిసిన కథకు సుమారు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమా మొదలవుతోంది. ఊరిలో ఉండే అఖండ తమ్ముడు అంటే బాలకృష్ణ కూతురు హర్షాలి మల్హోత్రా డిఆర్డీలో ట్రైనీగా పనిచేస్తోంది. మరోవైపు కుంభమేళా జరుగుతూ ఉంటుంది. ఆ కుంభమేళలో కొంతమంది ఓ వైరస్ ను స్ప్రెడ్ చేస్తారు. తాను కనిపెట్టిన ఓ వ్యాక్సిన్ తో ఆ వైరస్ ను కట్టడి చేయాలని అనుకుంటుంది హర్షాలి. ఈ క్రమంలో ఆమె ఆపదలో పడుతోంది. ఈ విషయం అఖండకు తెలుస్తోంది. ఎలా అయినా ఆమెతో పాటు దేశాన్ని కాపాడాలని అనుకుంటాడు అఖండ. అసలు ఆ వైరస్ స్ప్రెడ్ చేసింది ఎవరు? అఖండ ఎలా వారికి బుద్ధి చెప్పాడు? ఆది పినిశెట్టి పాత్ర ఏంటి? ఇవన్నీ తెలియాలంటే వెండితెర మీద ఈ సినిమా చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, బోయపాటి సినిమాలో కథ కంటే ఆయన డెలివరీ చేసే మాస్ మూమెంట్స్ అభిమానులను, ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేపిస్తాయి. మాస్ యాక్షన్ సీన్స్, సాంగ్స్, డైలాగ్స్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటారు. బాలయ్యతో సినిమా అంటే ఆ డోస్ ని బోయపాటి ఇంకాస్త పెంచుతారు. అఖండ 2లో కూడా బోయపాటి అదే ప్రయత్నం చేశారు. బాలకృష్ణని అఖండ పాత్రలో బోయపాటి ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. కానీ బోయపాటి తన స్ట్రెంత్ కు తగ్గట్లు మాస్ మూమెంట్స్ ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ సీన్ తప్ప మిగిలినవి వర్కౌట్ కాలేదు. దీనికి తోడు బాలకృష్ణ ఫస్ట్ హాఫ్ లో కనిపించింది చాలా తక్కువ. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు దైవత్వం, సనాతన ధర్మంపై రిపీట్ అవుతూనే ఉంటాయి. దీనితో ఆడియన్స్ సెకండ్ హాఫ్ ని సనాతన ధర్మం గురించి చెప్పే క్లాస్ లాగా ఫీల్ అవుతారు. కొన్ని చోట్ల అఖండ వచ్చి క్లాస్ పీకడం కోసమే దైవత్వాన్ని తగ్గించేలా బోయపాటి సీన్లు రాసుకున్నారా అని అనిపిస్తోంది. సెకండ్ హాఫ్ లో బాలయ్య హనుమంతుడి తరహాలో ఫైట్ చేసే సీన్, ఆది పినిశెట్టి తంత్ర విద్యలకు సంబంధించిన సన్నివేశాలు కొంతవరకు మెప్పిస్తాయి. అఖండ రుద్ర పాత్రలో బాలయ్య నట విశ్వరూపం ప్రదర్శించారు. కథ లేకపోయినా ఎలివేషన్స్ తో సినిమా కంప్లీట్ చేయొచ్చునని, ఇలా కూడా ప్రేక్షకులను మెప్పించవచ్చునని బోయపాటి నిరూపించి చూపించాడు. ఈ రకంగా బోయపాటి దాదాపు సక్సెస్ అయినట్టే. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్, వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్లుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, అఖండ 2 కథా నేపథ్యంలో డెప్త్ ఉన్న, సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగున్నా కొన్ని కీలకమైన ఇన్సిడెంట్స్ మరి సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు కథనం అనేక సమస్యల చుట్టూ సాగుతోంది. దీంతో మెయిన్ ప్లాట్ లోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. నిజానికి భారీ విజువల్స్ తో వచ్చే హై యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకున్నా, కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ మాత్రం సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకో. ఇక బాలయ్య విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. ఓవరాల్ గా చెప్పాలంటే, అఖండ 2 తాండవం ఒక మాస్, భక్తి కలయికతో వచ్చిన యాక్షన్ డ్రామా. కథ ఊహించదగినదైనా బాలకృష్ణ నటన, తమన్ సంగీతం, మాస్ యాక్షన్ సీన్స్ సినిమాను నడిపిస్తాయి. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే కొంచెం తగ్గినట్లే అనిపించినా అభిమానులకు మాత్రం కావాల్సినంత మాస్ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఫైనల్ గా బాలయ్య మాస్ యాక్షన్ పర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటే మాత్రం థియేటర్ లో చూడాల్సిందే. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 అవుట్ ఆఫ్ 5. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్ గ్యారంటీ అని అభిమానులు నమ్ముతారు. సింహ, లెజెండ్, అఖండ ఇలా వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీనితో అఖండ 2 పై ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇది అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్. దీనితో ఈ చిత్రంపై నందమూరి అభిమానులు, ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బజరంగి భాయ్జాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో నటించింది. తమన్ సంగీతం
సంగీతం అందించారు. 14 రీల్స్ పల్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం నిర్మాతల ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది. సమస్యలన్నీ దాటుకుని ఈ చిత్రం నేడు డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోలతో అఖండ 2 హంగామా మొదలైంది. మరి అఖండ 2 చిత్రం అభిమానుల అంచనాలని అందుకుందా? బాలయ్య తాండవం ప్రేక్షకులను మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, అఖండ మొదటి భాగం ఎక్కడైతే ఆగిపోయిందో రెండో భాగం అక్కడి నుంచే మొదలు పెట్టారు. ఆ ముగిసిన కథకు సుమారు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమా మొదలవుతోంది. ఊరిలో ఉండే అఖండ తమ్ముడు అంటే బాలకృష్ణ కూతురు హర్షాలి మల్హోత్రా డిఆర్డీలో ట్రైనీగా పనిచేస్తోంది. మరోవైపు కుంభమేళా జరుగుతూ ఉంటుంది. ఆ కుంభమేళలో కొంతమంది ఓ వైరస్ ను స్ప్రెడ్ చేస్తారు. తాను కనిపెట్టిన ఓ వ్యాక్సిన్ తో ఆ వైరస్ ను కట్టడి చేయాలని అనుకుంటుంది హర్షాలి. ఈ క్రమంలో ఆమె ఆపదలో పడుతోంది. ఈ విషయం అఖండకు తెలుస్తోంది. ఎలా అయినా ఆమెతో పాటు దేశాన్ని కాపాడాలని అనుకుంటాడు అఖండ. అసలు ఆ వైరస్ స్ప్రెడ్ చేసింది ఎవరు? అఖండ ఎలా వారికి బుద్ధి చెప్పాడు? ఆది పినిశెట్టి పాత్ర ఏంటి? ఇవన్నీ తెలియాలంటే వెండితెర మీద ఈ సినిమా చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, బోయపాటి సినిమాలో కథ కంటే ఆయన డెలివరీ చేసే మాస్ మూమెంట్స్ అభిమానులను, ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేపిస్తాయి. మాస్ యాక్షన్ సీన్స్, సాంగ్స్, డైలాగ్స్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటారు. బాలయ్యతో సినిమా అంటే ఆ డోస్ ని బోయపాటి ఇంకాస్త పెంచుతారు. అఖండ 2లో కూడా బోయపాటి అదే ప్రయత్నం చేశారు. బాలకృష్ణని అఖండ పాత్రలో బోయపాటి ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. కానీ బోయపాటి తన స్ట్రెంత్ కు తగ్గట్లు మాస్ మూమెంట్స్ ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ సీన్ తప్ప మిగిలినవి వర్కౌట్ కాలేదు. దీనికి తోడు బాలకృష్ణ ఫస్ట్ హాఫ్ లో కనిపించింది చాలా తక్కువ. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు దైవత్వం, సనాతన ధర్మంపై రిపీట్ అవుతూనే ఉంటాయి. దీనితో ఆడియన్స్ సెకండ్ హాఫ్ ని సనాతన ధర్మం గురించి చెప్పే క్లాస్ లాగా ఫీల్ అవుతారు. కొన్ని చోట్ల అఖండ వచ్చి క్లాస్ పీకడం కోసమే దైవత్వాన్ని తగ్గించేలా బోయపాటి సీన్లు రాసుకున్నారా అని అనిపిస్తోంది. సెకండ్ హాఫ్ లో బాలయ్య హనుమంతుడి తరహాలో ఫైట్ చేసే సీన్, ఆది పినిశెట్టి తంత్ర విద్యలకు సంబంధించిన సన్నివేశాలు కొంతవరకు మెప్పిస్తాయి. అఖండ రుద్ర పాత్రలో బాలయ్య నట విశ్వరూపం ప్రదర్శించారు. కథ లేకపోయినా ఎలివేషన్స్ తో సినిమా కంప్లీట్ చేయొచ్చునని, ఇలా కూడా ప్రేక్షకులను మెప్పించొచ్చునని బోయపాటి నిరూపించి చూపించాడు. ఈ రకంగా బోయపాటి దాదాపు సక్సెస్ అయినట్టే. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్, వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్లుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, అఖండ 2 కథా నేపథ్యంలో డెప్త్ ఉన్న, సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగున్నా కొన్ని కీలకమైన ఇన్సిడెంట్స్ మరి సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు కథనం అనేక సమస్యల చుట్టూ సాగుతోంది. దీంతో మెయిన్ ప్లాట్ లోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. నిజానికి భారీ విజువల్స్ తో వచ్చే హై యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకున్నా కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ మాత్రం సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకో. ఇక బాలయ్య విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. ఓవరాల్ గా చెప్పాలంటే, అఖండ 2 తాండవం ఒక మాస్ భక్తి కలయికతో వచ్చిన యాక్షన్ డ్రామా. కథ ఊహించదగినదైనా బాలకృష్ణ నటన, తమన్ సంగీతం, మాస్ యాక్షన్ సీన్స్ సినిమాను నడిపిస్తాయి. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే కొంచెం తగ్గినట్లే అనిపించినా అభిమానులకు మాత్రం కావాల్సినంత మాస్ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఫైనల్ గా బాలయ్య మాస్ యాక్షన్ పర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటే మాత్రం థియేటర్ లో చూడాల్సిందే. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5.